ముందుగా గురుగారికి వందనాలు తెలుపుకుంటూ పాల్గొన్న ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలండి. सबसे पहले पत्री जी को धन्यवाद करते हुए सभी दिव्य आत्माओं को मेरा कृतज्ञता है। ఈవేళ ధ్యానం చేసేవారు आज ध्यान करने वालों को ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే किस किस तरह का सावधानी लेना है ఇంకా ముందుకు వెళ్తాము, और भी आगे जा सकते हैं। మరి ఈవేళ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. आज और कुछ विषय के बारे में जानेंगे। ఎవరు ఏమనుకున్నా कोई कुछ भी सोचे, ఆత్మకు లాభించే పనులే చెయ్యాలి. आत्मा को जो लाभ देता है वही काम करना चाहिए। మనసు యొక్క ప్రాధాన్యత తగ్గించాలి. मन का जो प्राधान्यता जो है वो कम करना है। ఎవరు ఏమనుకున్నా ఎదుటి వారి మనసు కష్టపెట్టినా మనం ఆత్మకు లాభించే పనులే చెయ్యాలి. कोई भी कुछ भी बोले, कोई मन को जो दुखी देने से भी हम आत्मा को जो चाहिए वही काम करना चाहिए। వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే ఆలోచన వదలాలి. वो लोग क्या सोचेंगे, ये लोग क्या सोचेंगे, वो सब बात छोड़ना चाहिए। ఏమనుకుంటున్నారో అనే ఆలోచన వచ్చినప్పుడు మన సాధన కుదరదు. वो लोग क्या सोच रहे हैं करके हम सोचने से हमारा जो ध्यान सही तरह नहीं कर सकते हैं। మనం కళ్ళు మూసుకుంటామే కానీ ధ్యానం అవ్వదు. हम आंख बंद करेंगे लेकिन ध्यान नहीं होता है। ధ్యానం కుదరకపోతే జ్ఞానం పెరగదు. ध्यान जब नहीं होता है तो ज्ञान नहीं प्राप्त कर सकते हैं। జ్ఞానం పెరగాలి అంటే ఆలోచన తగ్గాలి. ज्ञान चाहिए तो वो सोच कम होना चाहिए। అందుకే మనము ఎప్పుడూ కూడా శూన్యం రావడానికి ప్రయత్నించాలి. हम जब भी शून्य स्थिति पाने के लिए कोशिश करना चाहिए। మనం ఎప్పుడూ కూడా మనసుకు ప్రాధాన్యత తగ్గించినప్పుడే हम जब भी मन का प्राधान्य जो कम करेंगे तभी శూన్యం బాగా పెరుగుతూ ఉంటుంది. शून्य स्थिति में जा सकते हैं। మరి ఎంత కష్టమైన పనైనా जितना भी कष्ट का काम होने दीजिए, మనమే చెయ్యాలి ఆ పని. हम ही को करना पड़ेगा वो काम। ఆత్మకు లాభించే పని కష్టంగానే ఉంటుంది. आत्मा को जो काम चाहिए वो काम तो मुश्किल होता ही है, అయినా మనమే చెయ్యాలి. फिर भी हमें ही करना पड़ेगा। ఎప్పుడైనా మనకి కష్టమైన పని వచ్చింది అంటే जब भी हमें कष्ट का काम जो आया అది భగవంతుడి నిర్ణయము అని అనుకోవాలి. वो भगवान का निर्णय है करके समझना चाहिए। భగవంతుడు మనని ఎదగడానికే ఇంత కష్టమైన సమస్య ఇచ్చాడు అనుకోవాలి. हमें उन्नत स्थिति को जाने के लिए इतना तकलीफ दिया करके हमें समझना चाहिए। అలా అనుకున్నప్పుడు మనం ఆ పని చాలా తేలికగా చేస్తాము. वैसे समझने से ही हम वो काम बिल्कुल आसानी से कर सकते हैं। మన ఆత్మ ఎదుగుదలకే हमारा आत्मा उन्नति के लिए అలాంటి సమస్యలు వస్తాయి. वैसा समस्या जो आता रहता है, అలా అర్థం చేసుకున్నప్పుడు वैसे समझने से ही అప్పుడు ఆ పని హాయిగా చేస్తాం. तब वो काम हम आराम से कर सकते हैं। అప్పుడు సమస్యలు పెద్దవిగా అనిపించవు. जो समस्या है, जो बड़ा समस्या छोटा समस्या जैसा दिखता है, ప్రతి పని చేసుకుంటూ పోతే वैसे ही सब काम करते रहेंगे तो ప్రతి సమస్యని సవాలుగా తీసుకుంటే हर एक समस्या को सवाल का जैसा लेने से మనం ఎదుగుదల ఉంటుంది. हमारा उन्नति प्राप्त होता है। మనం కళ్ళు మూసుకుని ధ్యానమే కాదు, हम आंख बंद करके ध्यान करना ही नहीं, మన చుట్టూరు ఉన్న పరిస్థితులను కూడా हमारा आसपास रहने वाला परिस्थिति को भी మనం ఎదుర్కోగలగాలి, చెయ్యగలగాలి. हम करेंगे। అలా ఒక పక్క ధ్యానం
ఒక పక్క పరిస్థితుల్ని ఎదుర్కోవడం చేసినప్పుడే ఒక वैसे एक तरफ से ध्यान, एक तरफ से अपना तकलीफ उठाना करने से అప్పుడు ఆత్మజ్ఞానిగా ఎదుగుతాం. तब आत्मज्ञानी बनेंगे। మనకి ఏది అవసరమో ఏది అక్కర్లేదో తెలుసుకుంటూ ఉండాలి. हमें क्या चाहिए क्या नहीं चाहिए जानना चाहिए। ఏది అవసరమైతే దాన్నే ఆచరించాలి. जो अवसर है वो उसी के बारे में सोचना चाहिए। మనం ఏ పని చేసినా हम कुछ भी काम करने दीजिए, మనకి లాభం ఉండాలి, हमें भी लाभ होना चाहिए, సమాజానికి లాభం ఉండాలి. समाज को भी लाभ होना चाहिए। మనం చేసే పని సమాజానికి ఎప్పుడూ నష్టం కలిగించకూడదు. हम करने वाला काम जो है समाज को नष्ट नहीं देना चाहिए। సమాజానికి నష్టం కలిగించే పని समाज को नष्ट करने वाला काम మనకి లాభం ఉన్నా వదిలేయాలి. हमें लाभ मिलने से भी छोड़ देना चाहिए। అందుకే ప్రతి వాళ్ళు ధ్యానంలోకి వచ్చాక ఆలోచిస్తూ పని చెయ్యాలి. इसीलिए जो भी ध्यान में आते हैं वो लोग सोच समझकर जो भी काम करना है करना है। ప్రతి వాళ్ళు కూడా మనని అవమానించడానికి ప్రయత్నిస్తారు. सभी लोग हमें दुखी पहुंचाने के लिए ही सोचते हैं। ఎందువల్లంటే ఇప్పుడు ప్రపంచం అంతా इसीलिए कि अभी दुनिया पूरा దేవుడు అంటే విగ్రహంలోనే చూస్తున్నారు. भगवान बोले तो मूर्ति में ही देख रहे हैं, మనమేమో ఆత్మలో చూస్తాం. हम आत्मा में देख रहे हैं। అందుకని సమాజానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాం మనం. हम समाज को व्यतिरेक रूप से हम देख रहे हैं, అందుకని సమాజం మనని వింతగా చూస్తుంది. इसीलिए समाज हमें अजीब सा देखता रहता है। అందువల్ల మనం వేరుగా కనిపిస్తాం అందరికి. इसीलिए हम सब पागल जैसा दिखते हैं उन लोगों को। కానీ వాళ్ళు ఏమనుకున్నా సత్యమే చెయ్యాలి, సత్యమే చెప్పాలి. फिर भी वो लोग कुछ भी सोचने दीजिए, हम सच को ही बताना चाहिए। మనం గురువు దగ్గర हम गुरु के पास సత్యం నేర్చుకున్నాం, सच जान चुके हैं, సత్యం తెలుసుకున్నాం. सच पाए हैं, అందుకని సత్యంలోనే జీవించాలి. इसीलिए सच में ही जीना चाहिए। మనము ఎప్పుడు కూడా గురువు దగ్గర నేర్చుకున్నదే ఆచరించాలి. हम कभी भी गुरु के पास जो पाए हैं जो जाने हैं वही बताना चाहिए। అలా చేసిన వాళ్ళే ఎదుగుతారు. वैसे करने वाले ही उन्नति स्थिति पहुंच सकते हैं। ఎందుకంటే గురువు అంటే పరమాత్మ ఇచ్చిన వాడు అని అర్థం చేసుకోవాలి. इसलिए कि गुरु बोले तो परमात्मा का एक बहुमति है करके समझना है। తన దగ్గరికి చేర్చుకోవడానికే పరమాత్మ గురువుని ఇస్తాడు. उनका पास पहुंचाने के लिए ही परमात्मा एक गुरु को हमारा जिंदगी में देते हैं। అందువల్ల గురువు ఇచ్చిన సాధనే చెయ్యాలి. इसीलिए गुरु जो साधना देते हैं वही साधना मार्ग में हमें जाना चाहिए। అప్పుడు ఒక ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అవుతాం. तब एक आत्मज्ञानी ब्रह्मज्ञानी हो सकते हैं। ఏది अच्छा, చూసినా हम कुछ भी देखने दीजिए, మన మనసు చెలించకూడదు. हमारा मन चंचलता में नहीं जाना चाहिए। అలా చూసినవన్నీ కావాలి అనుకుంటే ఆత్మ దొరకదు. वैसे जो देखते हैं वो सब पाना के लिए हम जब जाते हैं तो आत्मज्ञान हमें प्राप्त नहीं हो सकता है। ప్రపంచంలో అన్ని చూస్తూ ఉంటాం, दुनिया में सब देखते रहते हैं, కానీ ఇది फिर నాకు भी అవసరమా కాదా, ये हमारे लिए जरूरत है या नहीं है, ఇది తెలుసుకుంటూ నా ఆత్మకి లాభం ఉందా లేదా, ये जानते हुए कि हमारा आत्मा को इस काम से लाभ है कि नहीं है। ఆత్మకి లాభిస్తే ఆ పని చెయ్యొచ్చు, ఆ వస్తువు తీసుకోవచ్చు. आत्मा को जो लाभ देता है तो वो वस्तु जो है वो चीज जो है वो ले सकते हैं। ఆత్మకి లాభించినవేవి కూడా మనము స్వీకరించకూడదు. आत्मा को जो लाभ नहीं देता है उसको बारे में हमें सोचना भी नहीं चाहिए। మరి అన్నిటిలోని ఉండాలి, కానీ सभी में रहना चाहिए,
అన్ని అన్నిటినీ అంటించుకోకుండా ఉండగలగాలి. किसी को पीछे भागना नहीं चाहिए। ఎందుకంటే మనము ధ్యానంలో ఉన్నప్పుడు చెప్పేది इसीलिए कि हम ध्यान में रहने के टाइम में ప్రతి దాన్ని స్వీకరిస్తే सब उस चीजों को हम स्वीकार करेंगे तो మనకి ధ్యానం కుదరదు. हमें ध्यान सही तरह नहीं होता है। మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. हमारा आसपास में जो समस्या है बहुत कुछ रहता है। ప్రతి దాంట్లోని మనం వెళ్తే हर एक में हम जाएंगे तो ఆ సమస్యలన్నీ మన ధ్యానంలోకి వచ్చి ఇబ్బంది పెడతాయి. वो समस्या जो है हमारा ध्यान में आके बहुत तकलीफ देता रहता है। మళ్ళా ఆ ఆలోచనలు వదిలించుకోవడం కష్టం. फिर वो सोच छोड़ना बहुत मुश्किल हो जाता है। అందువల్ల మనం సమస్యల్లోకే వెళ్ళకూడదు. इसीलिए जो समस्या में हम जाना ही नहीं चाहिए। మన చుట్టూరు ఏం జరుగుతున్నా हमारा आसपास में कुछ भी होने दीजिए, మనము సాక్షిగా గమనించాలి. हमें साक्षी का जैसा देखना चाहिए। ఎవరి కర్మను బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది. जिसका नसीब में जो है वही वैसे ही होता रहेगा। మన ఎదుటి వారి కర్మల్ని మనం తీయలేము. दूसरों का कर्म को हम नहीं निकाल सकते हैं। ఎందుకంటే సృష్టిలో అందరి జీవితాలు వాళ్ళ కర్మలను బట్టే ఉంటాయి. इसीलिए कि ये जो सृष्टि में है जिसका कर्म से जो आते हैं उनका कर्म वैसे ही रहता है। మనము ఎంత బాధపడినా లాభం లేదు. हम कितना भी दुखी करें तो भी कोई फायदा नहीं है। అది భగవంతుడు నిర్ణయం అని తెలుసుకోవాలి. वो भगवान का निर्णय है करके समझना चाहिए। అలా అనుకున్నప్పుడు మనకు దేనికి బాధ రాదు. वैसे समझेंगे तो हम किसी बात में भी दुखी नहीं होएंगे। మనము ఆ సమస్యలను చూసినా సరే బాధపడం. हम वो समस्या को देखने से भी कुछ दुखी नहीं हो सकेंगे। అప్పుడు మనం చాలా ప్రశాంతంగా జీవిస్తాం. हम उस समय अच्छा बिल्कुल शांति से जी सकते हैं। అలా ఉన్నప్పుడే ధ్యానం కుదురుతుంది. वैसे रहने का टाइम में ही ध्यान अच्छा होता है। అలాగే మనం ఎప్పుడు కూడా మనం ధ్యానం చేస్తున్నాము అంటే हम कभी भी ध्यान कर रहे हैं तो మనము సత్యలోకాన్ని చేరడానికి हम सत्यलोक को प्राप्त करने के लिए భగవంతుణ్ణి చేరడానికే ధ్యానం అని గుర్తుంచుకోవాలి. भगवान को जानना है, यही हमें ध्यान में रखना चाहिए। మనం ధ్యానంలో కూర్చున్న వెంటనే మనకు గుర్తు రావాల్సింది हम ध्यान में बैठने के बाद हमें याद आना चाहिए భగవంతుణ్ణి చేరుకోవడానికని ప్రతి క్షణము తెలుసుకుంటూ ఉండాలి. हम ध्यान करने के टाइम में हम भगवान के पास जाने के लिए ही हम ध्यान कर रहे हैं करके समझना चाहिए। అలా ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో जब हम वैसे ही सोचते रहेंगे ధ్యానంలోకి చాలా ముందుకి వెళ్తాం. ध्यान में बहुत आगे जा सकते हैं। ఈ చుట్టూరు పరిస్థితుల్ని పట్టించుకోము. ये आसपास में जो परिस्थिति है वो सब को हम ध्यान नहीं देंगे। మరి ఈ పరిస్థితులే కాదు మన ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ये परिस्थिति ही नहीं, हम खाने का जो खाना है आहार नियम है वो भी बहुत अच्छा देखना चाहिए। మరి మాంసం తినకూడదు, గార్లిక్ తినకూడదు అని అందరికీ తెలుసు. वो मांसाहार नहीं खाना चाहिए, गार्लिक नहीं खाना चाहिए करके सभी को मालूम है। కానీ ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. फिर भी और भी सावधानी होना चाहिए। ఎందుకంటే పాత్ర శుద్ధి इसलिए कि जो हमारा बर्तन का साफ सफाई यानी कि धोने का सफाई नहीं है, बर्तन बिल्कुल बदल देना है। మరి మాంసం వండిన పాత్రలో కూడా మనం భుజించకూడదు. वो मांसाहार जो बनाए हैं वो बर्तन में भी हम खाना बनाना नहीं चाहिए। ఆ మాంసాహారం పాత్రలో మనం భుజిస్తే మాంసం యొక్క దోషం మనలో కూడా ఉంటుంది. वो मांसाहार जो बनाया वो बर्तन में हम बना के खाएंगे तो वो बर्तन का अंदर जो दोष होता है वो मांसाहार खाने का जैसा ही है। మరి మనము పూజ చేసిన రోజున మాంసం వండిన పాత్రలో ప్రసాదం వండము. हम जब पूजा करते हैं तो मांसाहार का पात्र में
नहीं बनाएंगे ना वो प्रसाद। అందువల్ల మనము తయారు చేసిన భగవంతుడికి అంత నిష్టతో ఉంటే हम जो भगवान को मूर्ति को बनाए हैं, वही मूर्ति के पास जाने के लिए हम इतना नियम से जाते हैं, इतना पवित्र से जाते हैं। మరి భగవంతుడు ఉన్న మన దేహంలోకి जो भगवान हमारा अंदर है, మరి ఆ దేవుడికి మాంసం వండిన పాత్రలో పదార్థం वो भगवान को मांसाहार बनाने वाला पात्रा में जो प्रसाद बनाएंगे, మరి ఎలా తింటాం? वो कैसे खाएंगे? అందువల్ల మాంసాహారం పాత్రలో ఆహారం భుజించకూడదు. इसीलिए मांसाहार बनाया हुआ बर्तनों में आहार नहीं बनाना चाहिए। ఇక పదార్థ శుద్ధి. अभी पदार्थ शुद्धि। మరి మనము ఎప్పుడు కూడా ఫ్రెష్ గా వండుకోవాలి కానీ నిలవ పదార్థాలు తినకూడదు. हम जब भी खाना बनाएंगे तो फ्रेश खाना बना के खाना चाहिए, और जो फ्रिज में रखने वाला खाना नहीं खाना चाहिए। ఫ్రిడ్జ్ లో పదార్థాలు కానీ फ्रिज में रखने वाला पदार्थ होने दीजिए। మధ్యాహ్నాన్ని రాత్రికి तो दोपहर का खाना रात को, అలా నిలవ పదార్థాలు తినడం వల్ల ऐसा जो बचा हुआ खाना खाने से మనలో తమో గుణం పెరుగుతుంది. हमारा अंदर तमोगुण जो है वो ज्यादा होता है। తమో గుణం వల్ల మనకి నిద్ర బద్ధకం వస్తుంది. ये तमोगुण का वजह से नींद और आलसी बहुत ज्यादा हो जाता है। అవి రెండు ధ్యానం చేయనివ్వవు. वो दोनों ध्यान करने में बहुत तकलीफ देता है। అందువల్ల అలాంటి పదార్థాలు తినకూడదు. उसीलिए वैसा पदार्थ को नहीं खाना चाहिए। ఇక మూడోది పాకశుద్ధి, అంటే వంట వండే వాళ్ళు ఎలా ఉండాలి? अब तीसरा है पाक का शुद्धि, मतलब खाना बनाने वाला कैसे होना चाहिए। మనం రోజు వంట చేస్తున్నప్పుడు हम रोज खाना बनाने का टाइम में భగవంతుడికి ప్రసాదం చేసినంత భక్తితో వంట చేయాలి. भगवान को जब हम प्रसाद बनाते हैं, जितना भक्ति से बनाते हैं उतना ही भक्ति से हम खाना बनाना चाहिए। అలా చేసినప్పుడు పదార్థం చాలా రుచిగా ఉంటుంది. वैसे बनाने से जो खाना है बहुत स्वादिष्ट रहता है। ఈ పదార్థం వల్ల నా భర్త పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనే భావనతో చేయాలి. ये जो खाना बना रहे हैं, हम बनाने के टाइम में हमारा घर का परिवार सब खा के बिल्कुल तंदुरुस्त रहना चाहिए करके सोच के ऐसा मन से बनाना चाहिए। అలా మూడు శుద్ధులు, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి అందరికీ ఉండాలి. ये 3 शुद्धियों का बारे में जानना चाहिए, అప్పుడు సాధన చక్కగా కుదురుతుంది. तब साधना अच्छा प्राप्त कर सकते हैं। ఈ రకంగా జాగ్రత్తలు తీసుకుంటూ సాధన చెయ్యాలి. ऐसा सावधानी लेते हुए ध्यान करना चाहिए। చాలా మంది ధ్యానం చేస్తారు కానీ ఆహార నియమాలు పాటించరు. बहुत लोग ध्यान करते हैं लेकिन खाने का विषय में सावधानी नहीं रहते हैं। అందువల్లే ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా సాధన కుదరదు. इसीलिए कितने साल से भी करेंगे तो भी साधना प्राप्त नहीं कर सकते हैं। మనం ధ్యానం చేసడమే కాదు, ఆహార నియమాలు పాటించినప్పుడు సాధన బాగా కుదిరి జ్ఞానం పెరుగుతుంది. ध्यान नहीं है, खाने का विषय में भी बहुत सावधानी रहने से ही हमें ध्यान अच्छा प्राप्त करेगा। అందుకే నేను ప్రతి క్లాస్ లోని రాఘరావు గారు నేను ఆహార నియమాల గురించి జాగ్రత్తలు ఎక్కువ చెప్తాం. इसीलिए मैडम और सर ने हर एक क्लास में खाने का विषय में, बनाने का विषय में बहुत बोलते रहते हैं। మనం ఇవి పాటించకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. हम ये हमारा जिंदगी में नहीं करेंगे तो बहुत तकलीफ में रहेंगे। అందుకే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. इसीलिए खाने के बारे में बहुत सावधानी रहना चाहिए। ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ధ్యానం చేస్తే చక్కగా కుదురుతుంది. ये सब सावधानी रहते हुए ध्यान करने से हम ध्यान में अच्छा स्थिति पहुंच सकते हैं। మరి
ఈ రోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ये अवकाश देने के लिए सबको धन्यवाद करते हुए థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం హిందీ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మేడం. చెప్పు చెప్పు. सभी उत्तर भारत देशी वालों को हम मेरा एक रिक्वेस्ट है, मैं अभी पहली बार तेलुगु हिंदी में ट्रांसलेशन किया है. मुझे हिंदी बोलना आता है, लेकिन जैसे कि हम बातें करते हैं वो बात अभी तक मैं बहुत अच्छी तरह करी हूँ. मैं किसी से भी हिंदी वालों से बात करती हूँ तो कर लेती हूँ जो आम बातें हैं, लेकिन अभी ट्रांसलेशन करने में कुछ भी गलती हो तो माफ करिएगा. ఎవరైనా మాట్లాడతారేమో అడుగు. कोई हिंदी बोलने वाले बात करेंगे. हाँ मैडम बोलिए. मैडम मैं गीता दादर मुंबई से बोल रही हूँ. मैडम गीता जी नमस्ते. और आज तटवर्ती राघव सर भी आए हैं, मैडम राजलक्ष्मी, आप दोनों को मेरा आत्मा वंदन. और सुगना मैडम, आपने बहुत ही अच्छा आपने हिंदी में ट्रांसलेट किया. ऐसा नहीं कि आपको ऐसे प्रेज करने के लिए मैं नहीं बोलती हूँ. आपने वर्ड टू वर्ड के बाद ही, सेंटेंस के बाद नहीं, वर्ड टू वर्ड आपने बहुत ही अच्छा हिंदी ट्रांसलेशन किया. बहुत कुछ मैं आज आज बहुत कुछ मैंने लिख ले लिया क्योंकि आपका ट्रांसलेशन बहुत ही अच्छा था. ओके. और जो कुछ मैडम ने आज बताई ना, 3 विषय में मुझे बहुत ही अच्छा लगा. मैडम ने कहा कि शून्य स्थिति में जाने के लिए कितने भी मुश्किल आने दो, उसको हम एक सवाल जैसा लेके हमें उसे मुश्किल से पार करना चाहिए. ये बात मुझे अच्छा लगा क्योंकि मुझे शून्य स्थिति में नहीं जा पा रही हूँ, लेकिन आपने बहुत ही अच्छी तरह से बताया. మేడం ఆవిడ ఏమంటున్నారంటే ఈ రోజు మీరు హిందీలో చెప్పారు కదా, వర్డ్ టు వర్డ్ నేను రాసుకోగలిగాను, మంచిగా అనిపించింది, నేను బాగా అర్థం చేసుకున్నాను, రాసుకున్నాను. మేడం చెప్పారు కదా శూన్య స్థితికి ఎలాగెళ్ళాలో, ఆ స్థితి ఇప్పుడు నాకు అర్థమయ్యింది బాగా అని చెప్పారు. बोलिए मैडम. शून्य स्थिति में कैसे जाने के लिए क्या क्या करना चाहिए, कैसे रहना चाहिए, बहुत ही अच्छी तरह से मैडम ने बताया. फिर उसके बाद में परमात्मा को पाने के लिए ध्यान करना ही चाहिए और आत्मज्ञान से ही ब्रह्म ज्ञान पा सकते हैं. ये बात मुझे बहुत ही अच्छी लगी. मैं ध्यान करना छोड़ूंगी नहीं, ध्यान होता नहीं ठीक तरह से, फिर भी मैं करूंगी, जरूर करूंगी. और जो कुछ आप लोगों ने बताए थे, मैडम और तटवर्ती राघव सर बताते, उसी पर भी मैं अटल रहूंगी और आत्मज्ञान पाने के लिए मैं बहुत कोशिश करूंगी. ఇప్పుడు వరకు అయితే నేను శూన్య స్థితికి వెళ్ళలేదు, కానీ నేను ధ్యానం అయితే వదలను. తటవర్తి సారు మేడం చెప్పిన మాటలు నేను ఫాలో అవుతాను. తప్పకుండా నేను ఇంకా ధ్యానాన్ని అయితే వదలను. నాకు నచ్చింది. ఇప్పుడు ఈ క్లాస్ కూడా నేను రోజు అటెండ్ అవుతాను, ఇంకా ఇంకా తెలుసుకుంటాను అని ఆవిడ చెప్తున్నారు మేడం. और फाइनली मैडम ने बताया कि आत्मा को लाभ जो देता है वो ही करना चाहिए, बाहर वालों को बात सुनना नहीं चाहिए. ये बात बहुत ही अच्छे लगा मुझे. और फाइनली मैडम ने ये भी कहा मांसाहारी खाने वाले को, मैं तो मांसाहारी नहीं हूँ, फिर भी उन लोगों से कैसा बर्ताव करना चाहिए, उनका खाना नहीं खाना चाहिए. और खाने के विषय में भी बहुत ही अच्छा मैडम ने बताया, खाने के विषय में और खाना बनाते समय कैसा हम मन रखना चाहिए. बहुत ही अच्छा लगा मुझे. थैंक यू मैडम, थैंक यू. మేడం ఏమంటున్నారంటే ఆత్మకి చేరుకోవాలి అంటే ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది నాకు బాగా అర్థమైంది. మళ్ళీ భోజనం విషయంలో కూడా 3 రకాలు చెప్పారు, అది కూడా బాగా అర్థమైంది, రాసుకున్నాను అని చెప్పి మేడం చెప్పారు. थैंक यू मैडम, बहुत ही अच्छा लगा. जय परमा. जया नमस्ते जी. नमस्ते. राजलक्ष्मी जी, तटवर्ती सर और सुगना मैडम, आप सभी को नमस्ते. पत्री जी सर को भी आत्मा नमन. सुगना मैडम, आज आपने फर्स्ट टाइम ही हिंदी में ट्रांसलेट किया है, लेकिन हमें तो बहुत ही अच्छी तरह समझ में आया है. आपने जो भी बातें की हमें अच्छी तरह समझ में आई है. मैडम ने जो जो बताया वो आपने सभी कुछ बताया है. आपने जो आत्मा को लाभ कैसे होता है, हम लोगों की आलोचना सुनते हैं, लेकिन
हमें वो तरफ नहीं जाना चाहिए, सत्य को ही पकड़ के रहना चाहिए। सोचना है कि हमें अपनी सोच को ही प्राधान्य देना है कि हम लोग उस स्थिति में कैसे पहुंचेंगे, आत्मा को लाभ कैसे होगा, वो सभी हम लोग आपने भी बहुत ही अच्छी तरह ट्रांसलेट किया है। మేడం ఏమంటున్నారంటే మీరు ట్రాన్స్లేషన్ చేసింది మాకు బాగా అర్థమైంది, మేము రాసుకోవడానికి కూడా అవకాశం బాగా దొరికింది. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో శూన్య స్థితికి ఎలాగెళ్ళాలి, ఆత్మకి ఎలా చేరుకోవాలి, భగవంతుడి దగ్గరికి ఎలా చేరుకోవాలి అని అన్ని మొత్తం బాగా అర్థమయ్యాయి అని చెప్తున్నారు మేడం. बोलिए मैडम। और हमें है ना लोगों की बातों को नहीं सुनना चाहिए, हमें लोगों के पीछे ऐसे कुछ भी बातों पे भागना, जो भी वो हमारे नसीब में होता है वही होता है। हमें कभी बड़ी बड़ी समस्याएं आती है, लेकिन वो ऐसे छोटी समस्या बनती है। जब भी हमारा मन भगवान में रहता है तो हमें बड़ी समस्या छोटी ही लगती है, चाहे कितनी भी हो वैसे ही रहते हैं। लेकिन हमारी सोच बदलने से, हमारा मन आत्मज्ञान की तरफ रहने से, भगवान में रहने से हम लोग कभी भी दुखी नहीं रहते हैं, और हम लोग ध्यान में बैठ सकते हैं। మనం ఎప్పుడైనా ఈ ధ్యానం చేసామంటే ఈ పెద్ద సమస్య కూడా చిన్న సమస్యలాగా అనిపిస్తది. ధ్యానం చేయకపోతే చుట్టుపక్కల ఉన్న సమస్యలన్నీ మనవే అన్నట్టు అనుకుంటాము. ధ్యానంలో అన్ని అంత బాగుంటది అని చెప్తున్నారు మేడం. और हम लोग मूर्ति बनाते, मूर्ति की पूजा करते समय हम लोग कितना सात्विकता का ध्यान रखते हैं, लेकिन जो भगवान हमारे शरीर में रहते हैं उसे स्वच्छ बनाने में तो कुछ भी ध्यान, बहुत से लोग कुछ ध्यान नहीं रखते, वो मांसाहार उसमें डालते हैं, फिर ऐसे लहसुन भी खाते हैं, तो फिर उनका ध्यान कैसे लगेगा। अगर हम लोग सात्विक बने, अपने हम लोग को आत्मज्ञान से वही प्राप्त करना है कि मनुष्य है, जो भी जीव प्राणी है उसमें ही आत्मा है, और आत्मा ही परमात्मा का स्वरूप है। ऐसे हम लोग शुद्ध तरह से सोचेंगे तो ही हम लोग आगे बढ़ सकते हैं। మేడం ఏమంటున్నారంటే మేడం, భోజనం చేసేటప్పుడు కూడా మనం వండేటప్పుడు కూడా మనము మూర్తి అంటే విగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతో పవిత్రంగా వెళ్తాము, పవిత్ర పాత్రలో వండుతాం కదా. మరి మనలోకి మనం వెళ్ళేటప్పుడు మనలోనే ఆత్మ ఉంది కాబట్టి మనం వండే పాత్రలు కూడా మంచి పాత్రలో వండి తినాలి అని అర్థమైంది. ఇంకా ఇరుగు పొరుగు ఇదే సమస్యలు నేను ఇప్పుడు ఎక్కువ పట్టించుకోవడం లేదు అన్నట్టు మాట్లాడారు మేడం. और ऐसे अन्न भी जो खाते हैं हम लोग, उसे भी ऐसे शुद्धता, उसमें भी शुद्धता रखनी चाहिए। जैसे अन्न वैसा मन, ऐसे होता है कि हम लोग शुद्ध सात्विक ऐसे खाएंगे, ऐसे बासी खाना नहीं खाना है। तमोगुण से, अपने विचार से उसे सात्विक बनाना है, तो ही हमारा अन्न जो बनाएंगे, फैमिली खाएंगे, तो सभी का मन भगवान की तरफ ही रहेगा, और उससे हमारा ध्यान भी बहुत अच्छा होगा। बहुत से लोग कहते हैं ध्यान नहीं लगता है, तो ऐसी छोटी छोटी बातों से हम लोग ध्यान नहीं रखते हैं, तो फिर इसीलिए हमारा मन नहीं रखता है। बहुत ही सुंदर होता है। नमस्ते। మేడం ఏమంటున్నారంటే మనం తినే ఆహారం పొద్దున్నది రాత్రికి తింటే మనం తమోగుణంలోకి వెళ్తామని ఇప్పుడు అర్థమైంది. తినే ఆహారం మంచిగా శుద్ధ సాత్వికమైన ఆహారం వండుకొని తినాలి, అప్పటికప్పుడే వండుకొని తినాలని అర్థమైంది అని మేడం చెప్తున్నారు మేడం. మళ్ళీ अम्मा नमस्ते। हमारा हम मांसाहार पात्र में खाना खाए तो क्या होता है, मेरे को प्रैक्टिकली एक्सपीरियंस हो गया, हमारा साधना पीछे जाता है। एक दिन मैंने गलती काम किया, ये सेशन अटेंड करने का बाद भी मैं 6 मंथ्स पीछे गई थी। ये बहुत इम्पोर्टेंट है, शुद्ध सात्विक आहारम खाना है प्रति ध्यानी को। मैं ये कहना चाहती थी, एक्सपीरियंस अनुभव से ये बोलने के लिए मैंने एंड्रेस किया। मैं శైలజా నాయుడు। नमस्ते माँ। हाँ, नमस्ते। आज ध्यान के लिए गुरुजी हम लोग को बहुत मुश्किल से मिलते हैं, ये पता चला है। और वो जो बोलते हैं उनको जो भी बात बोलते हैं, जैसे हमको बोलते हैं श्वास पर ध्यान दो, तो उसको करना जरूरी है। और हमको जो अगल बगल बोलते हैं कि ये लोग क्या पागलपंती करते हैं, उसको नहीं मानना है। और हम लोग को अपना जो गुरुजी बोले हैं श्वास पर ध्यान दो, तो उसमें देना है।
उसी में आगे बढ़ सकते हैं। ये तो पहली बात है। और हम लोग को भोजन बनाते समय एक तो पहली बात है बासी चीज नहीं खानी चाहिए, और दूसरा फ्रिज में रखा वाला चीज नहीं खाना चाहिए। जैसे तमोगुण हो जाता है तो हम लोग बहुत पीछे हो जाते हैं, और जैसे मांस के बर्तन में बनाने से वो खाना भी दूषित हो जाता है, ठीक। और उसके कारण हम लोग अपना वो गार्लिक भी खाने से हम लोग अपना ध्यान में नहीं बैठ सकते, बहुत तकलीफ होता है, ध्यान नहीं आता है। हम लोग यही सोचते हैं कि ध्यान क्यों नहीं आता है, तो हम लोग का जो खाने का, भोजन का बनाने का और खाने का नियम ठीक से नहीं रखते हैं। और जब खाना बनाते हैं तो अच्छा सोच रख के, जैसे भगवान को प्रसाद में चढ़ाने के लिए बनाते हैं उसी तरह बनाना चाहिए, ताकि हम लोग का परिवार जो भी खाते हैं उनको आत्मा शुद्ध हो जाए। చెప్పు नमस्ते మేడం ఏమంటున్నారంటే మనకి గురువు ప్రాప్తం అవ్వాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఈ గురువు ప్రాప్తం అయ్యారు. మనం తినే ఆహారం కూడా ఏ రకంగా వండుకోవాలన్నది బాగా అర్థమయ్యింది. మళ్ళీ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి ఇవి కూడా చెయ్యాలి. ఈ వెల్లుల్లి తినడం వల్ల కూడా మనకి ధ్యానం సరిగ్గా కుదరదు అన్నది అర్థమయ్యింది అని మేడం చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ.